లూకా సువార్త 1వ అధ్యాయము 54వ వచనాన్ని మనము చదువుకుందాం. అబ్రహామునకును అతని సంతానమునకును యుగాంతరము వరకు తన కనికరము చూపు జ్ఞాపకము చేసుకుందునని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలుకు సహాయము చేయును. వావ్. సో వెన్ యూ బిలీవ్ జీసస్, మీరు యేసు ప్రభువుని నమ్మినట్లయితే మీరు కూడా అబ్రహాము సంతానమే. ఎందుకు దేవుడు యేసయ్య మనందరినీ అబ్రహాము సంతానానికి లింక్ చేస్తున్నాడు? అబ్రహాము సంతానం అంటే యూదులేనా? అబ్రహాము సంతానం అంటే ఇస్సాకు, యాకోబు 12 గోత్రాలేనా? సో when it comes to spiritual life, when it comes to spiritual realm, if you believe Jesus, if you accept him as your personal Lord and Savior, you will be the child of Abraham. నువ్వు అబ్రహాము యొక్క సంతానమే అని ప్రభు రూఢిగా సెలవిస్తున్నాడు. ఇక్కడ చూడండి, దేవుడు మనము అనేక సార్లు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మనం అంటూ ఉంటాం. కానీ దేవుడు ఆయనే మనతో చెప్తున్నాడు, నేనే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాను. ఏ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాను, ఏ కుటుంబాన్ని నేను జ్ఞాపకం చేసుకోను, దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. చూడండి, ఆయనే ఐ విల్ రిమెంబర్ యూ మై సన్, డోంట్ వరీ. చాలాసార్లు మనం మర్చిపోతుంటాం దేవుడు చేసిన మేళ్ళని, దేవుణ్ణి, దేవుని ప్రజల్ని, దేవుని పిల్లల్ని. సో మర్చిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది తెలుసా? అసలు ఫేవర్ రాదు. ఇఫ్ సమ్మన్ రిమెంబర్స్ యూ, యూ రిసీవ్ ఫేవర్ ఫ్రమ్ దెమ్. దేవుడు నిన్ను కానీ జ్ఞాపకం చేసుకుంటే, నువ్వు 10 లక్షల మధ్యలో ఉన్న, కోట్ల మంది మధ్యలో ఇరుక్కుపోయి దాంకో ఉన్నా నిన్ను పైకి లేపుతాడు దేవుడు. ఆమేన్. We always tell to God, Lord, please do remember me. దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకునే పనులు మీరు చేయాలి. ఈరోజు దేవుడే అంటున్నాడు, నేను మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటాను. ఆమేన్. దానికి ముందుగా మీరు ఒకటి చేయాల్సింది తెలుసా? మీరు అబ్రహాము సంతానం అని ఒప్పుకోవాలి. క్రైస్ట్ ఈజ్ అవర్ సర్నేమ్. ఆమేన్. క్రైస్ట్ విల్ బి అవర్ సర్నేమ్. అందుకనే ఎవరైతే యేసు ప్రభు నమ్ముతారో వాళ్ళందరినీ అబ్రహాము సంతానం అని ఎవరంటున్నారు? యేసయ్య అంటున్నాడు. ఆ యేసు ప్రభు అంటున్నాడు, ఈ అబ్రహాము సంతానాన్ని నేను యుగాంతం వరకు జ్ఞాపకం చేసుకుంటాను. I will remember them for the long time and lifetime. అబ్రహాము సంతానాన్ని నేను శాశ్వత కాలం వరకు గుర్తుపెట్టుకుంటాను. I will remember them for the lifetime. ఏమన్నా నిబంధనల దేవుడు అబ్రహాముతో చేసింది. ఈ భూమి మీద అబ్రహాముతో చేసిన నిబంధన ఈ ప్రపంచంలో ఇంకా ఎవరితో దేవుడు చేయలేదు. అతను లోపల నుంచే సమస్తము రావాలి బయటికి, అతని లోపల నుంచే రావాలని దేవుడు ఎదురు చూస్తున్నాడు. 40 సంవత్సరాలు పెళ్ళై 40 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గర్భాన్ని తెరవగలిగాడు దేవుడు. ఆమేన్. భూమి మీద ఎవరి జీవితంలో డిలేలు ఎక్కువ జరిగాయి, ఆలస్యం ఎక్కువసేపు ఉంది అంటే అది అబ్రహాము జీవితంలో ఎక్కువ ఉంది. దేవుడు అతన్ని శోధించి, కరగదీసి, నలగొట్టి, చితగొట్టి, బండకేసి, బాధకేసి, అన్ని రకాలుగా ప్రభు అతన్ని శోధించాడు. ఉంటాడా, ఊడిపోతాడా? అబ్రహాము జీవితంలో కూడా దేవుడు భయంకరమైన ట్రైనింగ్ని పెట్టాడు. కానీ అబ్రహాము ఒక్కరోజు కూడా పారిపోలేదు. దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే ఇట్ ఈస్ అన్ అమేజింగ్ థింగ్. హల్లెలూయా. సో అబ్రహాము సంతానాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, అంటే జ్ఞాపకము చేసుకున్నాడు ఏం చేస్తాడంటే, ఆ వ్యక్తిని ఎవరినైతే దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నాడో ఆ వ్యక్తికి కావాల్సినవన్నీ సప్లై చేస్తాడు. ఆమేన్. He want to change you in some areas. నీ జీవితంలో కొంత మార్పు దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు. అందుకనే ఈరోజు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను.
దేవుడు వాళ్ళని వీళ్ళని జ్ఞాపకము చేసుకుంటాను అంటలేదు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆయన నన్ను జ్ఞాపకం చేసుకుంటాడంట. వావ్! నేను రాకపోకల్లో, నా ఉద్యోగాల్లో, నా బిజినెస్లో, నా ఫ్యామిలీలో, నా అన్ని ఏరియాల్లో దేవుడు నన్ను జ్ఞాపకము చేసుకోబోతున్నాడు. ఆమేన్. దావీదు అభిషేకింపబడి ఆయన వెంటనే రాజు అవ్వలేదు. కొంతకాలం మళ్ళీ అడవిలోకి వెళ్ళి దేవుడు అతన్ని ట్రైన్ చేశాడు. గాడ్ ట్రైన్డ్ హిమ్. అందుకనే ఈ ట్రైనింగ్లో దావీదు పాస్ అయి పారిపోక నిలబడ్డాడు. కాబట్టి శాశ్వతమైన కృపను నీ మీద నేను కుమ్మరిస్తానంటున్నాడు దావీదుకి. తన కనికరమును చూప జ్ఞాపకము చేసుకుందనని మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేలు సహాయము చేసెను. అంటే అబ్రహాము వాగ్దానం ఇచ్చాడు. ఏమని? అబ్రహామా, నిన్ను యుగాంతం వరకు నేను జ్ఞాపకం చేసుకుంటానని. ఆ తర్వాత ఇస్సాకు వచ్చాడు. ఇస్సాకు కూడా అదే మాట చెప్పాడు దేవుడు. అరే నాన్న, మీ డాడీ అబ్రహాముకి నేను వాగ్దానం ఇచ్చాను, యుగాంతం వరకు నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటానని, నువ్వు కూడా భయపడకని. ఆమేన్. ఇస్సాకు అయిపోయాడు, చనిపోయాడు. నెక్స్ట్ ఎవరు వచ్చారు? యాకోబు వచ్చాడు. యాకోబు జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, యాకోబు భయపడకు, అబ్రహాముకు ఇస్సాకుకు వాగ్దానం ఇచ్చా, మీ కుటుంబము నీ వంశం మొత్తాన్ని నేను జ్ఞాపకం చేసుకుంటానని, నువ్వు కూడా భయపడబాకన్నాడు. వావ్! గాడ్ ఈస్ టెల్లింగ్ టు ఎవ్రీ జనరేషన్ ఆఫ్ అబ్రహాం that I am there with you, don't worry, I will remember you అని. ఆమేన్. ఈరోజు మనకెందుకు చెప్తున్నాడు తెలుసా? మనము కూడా అబ్రహాము యొక్క సంతానమే. కాబట్టి దేవుడు మనల్ని కూడా ఈరోజు పిలిచి ఆయన ఈ మాట చెప్తున్నాడు, మిమ్మల్ని నేను జ్ఞాపకం చేసుకుంటానని. I will remember you, my dear, the children of Abraham, the generation of Abraham. కానీ దేవుడు ఎలాంటి వాడు తెలుసా? ఒక్కసారి ఆయన ఇస్తే వెనక్కి తీసుకోడు. ఆమేన్. ఒకసారి నీకు కృపనిచ్చాడా, వెనక్కి తీసుకోడు. ఒకసారి నీకు కనికరంనిచ్చాడా, ఆయన వెనక్కి తీసుకోడు. ఒకసారి నీకు దయనిచ్చాడా, ఆయన వెనక్కి తీసుకోడు. ఒకసారి నీకు శక్తినిచ్చాడా, ఆయన వెనక్కి తీసుకోడు. ఒకసారి నీకు వరాలు ఇచ్చాడా, ఆయన వెనక్కి తీసుకోడు. ఆమేన్. When God gives you, he never takes it back. God asked Abraham, అబ్రహాం అంటున్నాడు. యాక్చువల్లీ అబ్రహాము దేవుణ్ణి అర్థం చేసుకున్న విధానం చెప్తాను, జాగ్రత్తగా వినండి. తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభువుని ఇవ్వడానికి వెనుకాడలేదు. బికాస్ గాడ్ ద ఫాదర్ ఈజ్ ఎ డేంజరస్ గివర్. ఆయన గొప్పగా ఇచ్చువాడు. ఎప్పుడైతే దేవుణ్ణి చూసినప్పుడు ఈయన తన కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి మానవాళి కొరకు పణంగా పెట్టలేంది, నేను నా కుమారుణ్ణి ఇవ్వలేనా అని అనుకున్నాడు అబ్రహాము. అబ్రహామా, నీ కుమారుడైన ఒక్కడైనా నీ కుమారుడు నాకు ఇస్తావా అన్నాడు. ఇస్తాను ప్రభా, అయినా నువ్వు ఇచ్చింది లేదు, నేను ఇవ్వలేనా? బికాజ్ ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఆమెన్. నేను నీ ఫ్రెండ్ని కదా, నువ్వు ఎట్టా పోతుంటే నేను అదే వేళ వెళ్తాను. నీవు నీ కుమారుణ్ణి ఇవ్వగలిగావు, నేను కూడా నా కుమారుణ్ణి ఇవ్వగలను అని పోయి తీసుకుపోయాడు బలి చేయడానికి. అండ్ ద లార్డ్ సెడ్, డోంట్ వరీ, మై సన్ ఈజ్ ఎనఫ్ అన్నాడు. ఆమెన్. తండ్రి దేవుడు ఏమన్నా తెలుసా? నా కుమారుడు సరిపోతాడు, నీ కుమారుడు అక్కర్లేదు. నా కుమారుడు ప్రపంచానికి, దేశాలకి, ఈ భూమికి నా కుమారుడు సరిపోతాడు. మై సన్ ఈజ్ ఎనఫ్, డోంట్ వరీ మై డియర్ అబ్రహాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సాక్రిఫైస్ అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ యువర్ హార్ట్, ఐ బ్లెస్ యూ అన్నాడు దేవుడు. వావ్! గాడ్ రిమెంబర్స్ ఇన్ ఎవ్రీ ఏరియా. దేవుడు అన్ని రంగాల్లో, అన్ని ఏరియాల్లో మనల్ని జ్ఞాపకము చేసుకుంటాడు. రోజు ఆ పొదల దగ్గరికి వెళ్ళి ఆ కొండల మధ్యలోకి వెళ్ళిన మోషే జీవితములో ఆ ప్రార్థనలు చేస్తుండగా దేవుడు మోషేని జ్ఞాపకము చేసుకున్నాడు. ఒకరోజు ఇలానే మోషే చనిపోయాడు. యెహోషువ టెంట్లో నుంచి బయటికి రావట్లే, లోపల కుమిలిపోయి బాధపడుతున్నాడు. అయ్యా, నేను యవనస్తుణ్ణి, ఈయనేమో మా యజమానుడు, మా కాపరి, మా లీడర్ చనిపోయాడు, ఎలా ఇప్పుడు అని ఒక్కడే కూర్చొని బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు యెహోషువకు ప్రత్యక్షమై ఆయన ఇలాగూ సెలవిస్తున్నాడు, యెహోషువ, నువ్వు భయపడకు, మోషేకి తోడైనట్టు నీకు కూడా తోడుగా ఉంటాను. ఆమేన్. మన పితరులకు దేవుడు తోడుగా ఉన్నట్టు మనకు కూడా దేవుడు తోడుగా ఉంటాడు. ఇఫ్ హీ రిమెంబర్స్ యూ, హీ విల్ ఇన్వాల్వ్ ఇన్ ఎవ్రీ ఏరియా. ఆమేన్. Today we need to give the full access and authority to the Lord Almighty God. నీ నరాల్లో, ఎముకల్లో, మాంసముల్లో, నీ యొక్క బ్రెయిన్లో, హృదయంలో నాటుకోపోవాలి, నువ్వు అబ్రహాము సంతానమని.
ఆమెన్. వెన్ యు గెట్ మెచ్యూర్డ్, నువ్వు దీవించబడిన తర్వాత, నువ్వు మెచ్యూర్డ్ అయిన తర్వాత, నువ్వు మేజర్ అయిన తర్వాత దేవుడు అబ్రహాం ఆశీర్వాదాన్ని నీ చేతికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. ఎస్ మై సన్, నౌ ఇట్స్ టైమ్ ఫర్ ద బ్లెస్సింగ్, రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ అబ్రహాం అంటాడు. ఆమెన్. ఎందుకు అబ్రహాము కంటే దేవుడు ఇంకా ఎక్కువ ఎవరిని దీవించలేదంటే, దేవుడు అతన్ని జీవితములో అతనితో చేసుకున్నటువంటి నిబంధన. నేను నీకు తోడుగా ఉంటాను, నీకును నీ సంతానానికి నేను తోడుగా ఉంటాను. గాడ్ ఈస్ గివింగ్ అష్యూరెన్స్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్. అందుకని యేసు ప్రభు కూడా ఆ సంతానము గుండానే రావాల్సి వచ్చింది. ఇదిగో యెషీ వేరు మొద్దు చిగురు. ఆమేన్. ఆయనే ఈరోజు ప్రభుని అన్ని ఏరియాల్లోకి ఆయన ఇన్వాల్వ్ అయ్యి నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. ఆమె డు రిమెంబర్ యూ, డోంట్ వరీ. ఐ నో యువర్ సిక్నెస్, ఐ నో యువర్ ప్రాబ్లమ్స్, ఐ నో యువర్ లైఫ్ స్టైల్. నీ జీవితంలో ఏం జరుగుతుందో నాకు తెలుసు నా కుమారుడా. నీ జీవితంలో నువ్వు దేనిగుండా వెళ్తున్నావో నాకు తెలుసు నా కుమార్తె. తల్లి అయినా మరచునేమో కానీ నేను నిన్ను అసలు మర్చిపోయే సబ్జెక్టే లేదు నా దగ్గర. బైబిల్లో ఒక ఆమె ఇలానే, ఆమెకి పెళ్ళయింది. ఆ వ్యక్తికి ఇంకొక మొదటి భార్యకి పిల్లలు పుట్టారు, ఈమెకి పుట్టలేదు. సో ఆమెకి పుట్టు కనుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంది. కానీ ఈమె జీవితంలో ఆమె గర్భం ఏమవ్వట్లేదు, ఫలించట్లేదు. అండ్ షీ డిసైడెడ్ టు ప్రే. ఆమె ఏం చేసింది తెలుసా? దేవుని మందిరంలోకి వెళ్ళి ఆమె ప్రార్థన చేయడము ప్రారంభించింది. ఎప్పుడైతే ఆమె ప్రార్థన చేయడం ప్రారంభించిందో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇదిగో వీళ్ళందరికీ పుట్టారని నువ్వు బాధపడుతున్నావు కదా, ఒకటి గుర్తుపెట్టుకో, నేను ఒకవేళ నీ ఆశీర్వాదాన్ని తెరిస్తే నీ ఆశీర్వాదం ఉన్నట్టు ఈ భూమి మీద ఇంకెవరిది ఉండదు. ఆమెన్. దెర్ ఈస్ నో అదర్ శామ్యుయల్ ఇన్ బైబుల్, దెర్ ఈస్ ఓన్లీ వన్ శామ్యుయల్ ఇన్ బైబుల్. నీ ఆశీర్వాదానికి ఒక ప్రత్యేకత ఉంది, నీ దీవెనకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకమైన వ్యక్తి నిన్ను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హి ఈస్ రిమెంబరింగ్ యు. ఆయన నీ కష్టకాలంలో, శ్రమ కాలంలో, ఇబ్బందుల కాలంలో, నీ ఇబ్బందుల కొలుములో నిన్ను ఆయన ఏం చేస్తున్నాడు? జ్ఞాపకము చేసుకుంటున్నాడు. దేవుడు బదులుగా ఈరోజు నేను చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆమేన్. భయపడకండి, అసలు పొరపాటును కూడా భయపడకండి. యా, వెన్ యు బిలీవ్ గాడ్, నువ్వు దేవుణ్ణి నమ్మితే ఆయన ఎంత పెద్ద అద్భుతాన్ని చేస్తాడు. ఇంకోటి, మన జీవితంలో ఆ సమయంలో అసలు మనల్ని దేవుడు గుర్తుపెడుతున్నాడా, అసలు దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడా అని మనకు ఒక డౌట్ వస్తుంది. ఆ డౌట్ రానిబాక. నెవర్ డౌట్ గాడ్. మిరకల్స్ ఆర్ వెరీ ఈజీ ఇఫ్ యు బిలీవ్. If you believe that the Lord is remembering you every minute and every second, you will see miracles every day. Amen. నువ్వు దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడని నువ్వు నమ్మితే నీ పూటకి అద్భుతాలు జరుగుతాయి నీ లైఫ్లో. And I believe my God 24/7 365 days that the Lord will remember me. అబ్రహాముకి ఇస్తే ఏంటి, నాకు ఇస్తే ఏంటి వాగ్దానం, ఆయనకి ఇస్తే నాకు ఇచ్చినట్టే. ఆమేన్. ఈ భూమి మీద దేవుడికంటూ ఒక విలన్ ఉన్నాడు. వాడు ఆ శత్రువు దేవుడి గురించి నెగిటివ్గా నీ మైండ్లో స్టోర్ చేస్తున్నాడు. దేవుడు దీవించడు, దేవుడు ముట్టడు, దేవుడు తాకడు, దేవుడు ఆశీర్వదించడు, దేవుడు నిన్ను బలపరచడు, దేవుడు నిన్ను వదిలేశాడు, నిన్ను గాలికి వదిలేశాడు దేవుడు అని ఏమేమో చెప్తా ఉంటాడు అపవాదిగాడు. ఒక్క మాట కూడా తీసుకోకండి. ఆయన అంబుల పొదిలో నేను దాచిపెట్టుకుంటాడంట. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంబుల పొదిలో దాచిపెట్టుకుంటాడు మిమ్మల్ని. He will safeguard you. He will protect you. He will show his special care upon you. నిన్ను ముట్టువాడు నా కనుగుడ్డును ముట్టునంటున్నాడు. ఓయమ్మ. ఆయన అంటే నిన్ను తాకాలంటే ఫస్ట్ ఎవరు తాకాలంట? దేవుని యొక్క. When he remembers you, he supplies everything for your life. నిన్ను ఆయన జ్ఞాపకం చేసుకుంటే తన ఫ్రెండ్ని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు అబ్రహాముని. ఆ ఫ్రెండ్కి కావాల్సిన అన్ని ఇచ్చాడు. ఆమేన్. తన కుమారుడైన దావీదుని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ బిడ్డకి కావాల్సిన అన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. He provides everything when he remembers you. Your first focus is on God your lifetime. I am the son of Abraham, I am the daughter of Abraham, I am the generation of Abraham. నేను అబ్రహాము సంతానాన్ని. నన్ను దేవుడు
లైఫ్ టైం మర్చిపోడని వాగ్దానం ఇస్తున్నాడు. వేర్ ఎవర్ యు ఆర్ టుడే, నువ్వు ఎక్కడున్నా, ఏ మూలున్నా, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో ఉన్నా, దేవుడు నిన్ను మర్చిపోడు, నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు. వెన్ హీ రిమెంబర్స్ యు రిసీవ్ ఎ మిరకల్ ఆన్ ద స్పాట్. చూడు, ఆ కానాను స్త్రీ వాళ్ళ కూతురికి దెయ్యం పడితే ఆయన్ని విడిచిపెట్టలా. ప్లీజ్ ఏదో ఒకటి చేసి నా కూతుర్ని విడిపించండి. ఆయన ఒకటే అన్నాడు మనసులో, బీ ఫ్రీ అన్నాడు. అదే మూమెంట్లో ఆమెకు అక్కడ విడుదల కలిగింది. ద మూమెంట్ యూ థింక్ అండ్ ఈవెన్ గాడ్ థింక్స్ అబౌట్ యూ. ద మూమెంట్ యూ రిమెంబర్ గాడ్, ఈవెన్ గాడ్ రిమెంబర్స్ యూ. అందుకనే మీరు బైబిల్లో చూస్తే దానియేలు గ్రంథంలో there is another book called the book of remembrance, జ్ఞాపకార్థ గ్రంథం. వావ్, ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. దేవుడు ఎవరి గురించి ఆయన మర్చిపోయే ప్రసక్తి లేదు, కానీ ఆయన కూడా ఒక బుక్లో రాసి పెట్టుకుంటాడంట. వావ్, ద బుక్ ఆఫ్ రిమెంబరెన్స్. మీరు చేసిన ప్రతి ఒక్కటి, మీకు చేయాల్సిన ప్రతి ఒక్కటి ఆయన దగ్గర డేటా ఉంది. Your future will be in a glorious way. Amen. You will have a bright and a dynamic and a powerful and a blessed future in Jesus' name.